యూనిఫామ్ వేసుకుని స్కూల్ కి వెళుతున్న ఈ బాలిక పేరు రత్నకుమారి. ఊరు తూర్పు గోదావరి జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు గ్రామం. ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న రత్నకుమారి ఆటపాటల్లోనే కాక డ్రాయింగ్స్ వేయడంలోనూ అందర్నీ ఆకట్టుకుంటుంది. సడన్ గా ఏమైందో తెలీదు కానీ నెల రోజుల నుంచి ఈ అమ్మాయి వాంతులతో బాధపడుతోంది. వాంతులే కదా, ఏ డాక్టర్ దగ్గరకో తీసుకువెళ్తే సరిపోతుందని అనుకున్నారు తల్లిదండ్రులు. అయితే ఉన్నట్టుండి వాంతులతో పాటు 10 రోజుల నుంచి కంట్లో నుంచి రాళ్లు రావడం మొదలైంది. ఈ విషయాన్ని మొదట గుర్తించిన స్కూల్ టీచర్ షాక్ అయింది. ఆ సమయంలో రత్నకుమారి పడే బాధ కూడా గమనించింది. వెంటనే ఆ స్కూల్ టీచర్ వైద్యుల వద్దకు తీసుకువెళ్లారు. మొదట్లో మరి ఈ ప్రాబ్లం లేదండి, వామిటింగ్స్ చేసుకునేది స్కూల్లో ఎక్కువగా. తర్వాత 10 రోజుల నుంచి మరి కళ్ళల్లో ఈ రాళ్లు రావడం మొదలైందండి. మాకే ఆశ్చర్యంగా అనిపించింది. ప్రతిరోజు కూడా ఒక 4-5 రాళ్ల వరకు వస్తూనే ఉండే. అది ఎందుకు అలాగా అవుతుందో నేను మొదట ఒక టీచర్ గారితో లోకల్ డాక్టర్ దగ్గరికి పంపించడం జరిగింది. ఆయన కూడా ఈ ప్రాబ్లం చూసి మరి వచ్చేయడం మంచిది అని చెప్పారు. మెడిసిన్స్ ఇచ్చారండి. ప్రస్తుతం మరి అవి రాళ్ళు అది వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ అవుతుంది. పాప కంట్లో నుంచి వచ్చిన రాళ్లు చూసి డాక్టర్ కూడా ఆశ్చర్యపోయారు. 1 మిల్లీమీటర్ నుంచి 12 మిల్లీమీటర్ వరకు వస్తున్న ఈ స్టోన్స్ ని పరీక్ష కోసం పంపాలని సూచించారు. అయితే కంట్లో నుంచి రాళ్లు వచ్చే ఘటనలు అక్కడక్కడా జరిగినా ఈ సైజులో రావడం ఇదే తొలిసారని డాక్టర్లు చెప్పారు. అసలే తమది నిరుపేద కుటుంబమని, ఆపై ఇలాంటి వింత వ్యాధితో పాప బాధపడుతుంటే చూస్తూ ఉండలేకపోతున్నామని పాప తల్లి చెబుతోంది. దాతలు ఎవరైనా సాయం చేసి మెరుగైన వైద్యం అందించమని వేడుకుంటోంది. పాప కంట్లోంచి రోజుకు 1 కాదు 2 కాదు ఏకంగా 30 రాళ్లు వస్తుండటంతో రత్నకుమారి తల్లి ఆందోళన పడుతోంది. తల్లితో పాటు రత్నకుమారి కూడా దాతల సహాయం కోసం మౌనంగా ఎదురు చూస్తోంది.